జిల్లాలు కూడా మరి ఆ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఇక్కడ జాయిన్ అయినారు. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. సంతోషం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తము మీర్పేట్ జిల్లాలు కూడా డివిజన్లల్లో మొత్తం సున్నా అయిపోయింది. మొత్తం మొన్ననే కొంతమంది సగం మంది జాయిన్ అయ్యారు, ఇంకో సగం ఈరోజు జాయిన్ అవుతుండ్రు. చాలా సంతోషం. ప్రధానమంత్రి దిక్కు చూస్తుండ్రు, బీజేపీ విధానం చూస్తుండ్రు, బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం ఇవన్నీ చూసి బీఆర్ఎస్ వాళ్ళకు అక్కడ ఏం చేస్తున్నాం మనమని ఒక అనుమానం వస్తుంది. అప్పుడైతే తెలంగాణ కొరకు కొట్లాడుతుంటే ఇప్పుడు దేని కొరకు కొట్లాడుతున్నాము? ఇప్పుడు ఫ్యామిలీ రూల్ కొరక, తండ్రి కొడుకుల కొరక, వాళ్ళ పాలన కొరకు కొట్లాడుతున్నామా లేకుంటే కాళేశ్వరం కొరకు కొట్లాడుతున్నామా అని వాళ్ళకి ఆలోచన వస్తుంది. అందుకే ఈరోజు బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లాల మీర్పేట్ నుంచి మొదలైంది. ఇప్పుడు అంతటా కూడా బీఆర్ఎస్ పార్టీ సున్నా అవుతుంది. కానీ అటు కాంగ్రెస్ పార్టీ విధానం చూసినా కూడా అందరూ చూస్తున్నారు. మొన్న పార్లమెంట్లో ఏమైనా చూసిండ్రు, వాళ్ళే ప్రవేశపెట్టిండ్రు స్పీకర్కు నో కాన్ఫిడెన్స్ మోషను. దాని మీద మాట్లాడారంట. ఇంకా దేని మీద? అరే అన్నిట్లో ముఖ్యమైనది అదే, స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. దాని నుంచి పారిపోవాలి. ఎందుకు పారిపోయిండ్రు? ఒకరోజు అయితే నడవనీయలేదు, రెండో రోజు ఎలక్షన్ పెడతామనుకున్నాం. స్పీకర్ అవిశ్వాస తీర్మానం మీద పెట్టనీయలేదు. వాళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ జరపనీయలేదు. ఏమైందంటే అది వాస్తవంగా చాలామంది గమనించలేదు. ఆ రోజు ఎంతోమంది అపోజిషన్ అంటే నాన్ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా కలిసి మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. దాంతో కాంగ్రెస్ తెలిసిపోయింది ఏంటంటే సొంత అపోజిషన్ పార్టీస్ కూడా మాకు సపోర్ట్ ఇయ్యదు. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఎలక్షన్స్ పెడితే 400 ఓట్ల కంటే మించి బీజేపీకి వస్తాయి, మాకు 100 ఓట్లు కూడా వస్తాయిలే అనుమానంతో వాళ్ళు ఉరికిపోయినరు. ఆ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిండ్రు. ఏమన్నారు? అపోజిషన్ పార్టీస్ అందరు కలిసి ఒక ఇండిపెండెంట్ను బేనీ వాళ్ళను డిప్యూటీ స్పీకర్ చేస్తామన్నారు. అప్పటి వరకు తెలిసిపోయింది. అందుకే వాళ్ళ సొంత అవిశ్వాస తీర్మానము వాళ్ళ ఎన్నికలు పెడతందుకు స్పీకర్ అనుమతిస్తే వాళ్ళు పారిపోయినరు. అటువంటి పరిస్థితి. అదే కాక రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ మెట్ల మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ఛాయ్ తాగుతున్నారు. ఆయన వాడే భాష ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఇటు బీఆర్ఎస్ పోయింది, అది కాంగ్రెస్ కూడా. ఇప్పుడు రేపు తెలంగాణ ఒక దిక్కు చూస్తుందంటే బీజేపీ దిక్కు చూస్తుంది. నాకు నమ్మకం ఉంది. ఇక్కడ కేవలం మీర్పేట్ డివిజనే కాదు, యావత్ తెలంగాణలో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. నమస్కారం.